ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు జలాశయం ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, థ్యాంక్ యూ అరుణ. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన కురుస్తోంది. నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేని వాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. అధికారికంగా సెలవు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఈరోజు రేపు కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు, సముద్ర వాతావరణం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకార బోట్లన్నీ కూడా హార్బర్కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు కూడా ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి. 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు చూస్తే అల్పపీడనం సుస్పష్టమైనటువంటి అల్పపీడనంగా కొనసాగుతుంది. మరింత బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. వాయువ్య దిశగా కదులుతూ ఒరిస్సా వైపు దాని పయనం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. కోస్తా జిల్లాల వెంబడి, తీరం వెంబడి గాలుల వేగం కూడా అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి పరిస్థితి అయితే ఓవరాల్గా కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయ్యి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం సూచించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ అనిల్, థ్యాంక్ యూ.